నా పేరు రాజేష్. రాజేష్ గారు, ఏఐ వచ్చిన తర్వాత చాలా వరకు లాస్ అవుతుంది అని అంటున్నారు. నిజంగా లాస్ ఉందా లేకపోతే బెనిఫిట్స్ ఉన్నాయా? ఏఐ వస్తే ఇంకా బెనిఫిట్ కానీ ఏఐ మాకేం రావట్లేదు కదండి, సబ్జెక్ట్ రావట్లేదు. అంటే మొబైల్లో చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఈ ఆంథ్రోపిక్ ఇవన్నీ యూజ్ కి చర్చెస్ కి బాగుంది కానీ ఇంకా జాబ్లు అనేటివి కొన్ని పోతున్నాయి. వస్తే కనుక అది బెనిఫిట్ ఉంటది. ఇంకా నేర్చుకోవడానికి రావట్లేదు కదా. అంటే హ్యూమన్స్ తో పని లేకుండా మొత్తం ఏఐ నడిపిస్తుంది, దాన్నే ఫ్యూచర్ లో కూడా ఏఐ డెవలప్ చేస్తారు అని అంటున్నారు. నిజంగానేనా? అది అంటున్నారు కానీ మాకు కూడా క్లారిటీ లేదండి. మేము ఎందుకంటే ఓన్లీ ఇంకా స్టూడెంట్స్ అన్నమాట, కోచింగ్ తీసుకోవడానికి వచ్చాం. చాలా మంది సాఫ్ట్వేర్ అనే దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు అండ్ వాటిపైననే కలలు కంటూ ఉంటారు. మరి ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచి మరి వాళ్ళ కలలు నిరాశలు అన్నట్టేనా మరి? అది కరెక్టే చెప్పలేం కదా మేడం. సో ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు, అంటే ఫ్రెషర్స్ కి కూడా ఛాన్సెస్ ఇవ్వట్లేదు. అండ్ ఇదంతా కూడా ఏఐ వల్లనే జరుగుతుంది అంటారు. ఈ అది దానికి వల్ల ఏ ఉండదు. ఫ్రెషర్స్ అంటే వాళ్ళు ఇంకా ట్రైనింగ్ తీసుకుంటారు, ఏదో ఒక ప్రాజెక్టులు ఉంటారు కానీ వీళ్ళని తీసేయడానికి ఏ అంత యూజ్ ఉండదు. ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ తోటే నడిపిస్తారంటారా మరి? నడిపించవచ్చు. సో దాంతో మీకు వచ్చే లాభం ఎంత ఉంటది ఏఐ తోటి? మొబైల్లో సర్చింగ్ కి ఏది కావాలంటే దాంట్లో సెర్చ్ చేయడం తప్ప బెనిఫిట్ అంటే ఇంకా ఏం చెప్పలేము. ఇంకా ఇప్పుడు ఏఐ కూడా నేర్చుకోవాలి అని ఒక రూల్ కూడా పాస్ అయ్యేటట్టు ఉంది కదా, మరి ఏఐ కూడా నేర్చుకోవాలి అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ జెన్ ఏఐ, వేరే వేరే ఏ లాంగ్వేజ్ అన్ని నేర్చుకోవాలి. ఇంకా మొత్తం డేటా అనలిస్టిక్స్ ఏఐలన్నీ నేర్చుకోవాలి.